వెల్కమ్ టు ఎస్ఆర్ స్టడీ హబ్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే మొదటి టాపిక్ మోడీ అమెరికా టూర్. మోడీ అమెరికా టూర్. భారత ప్రధానమంత్రి అమెరికా పర్యటనలో భాగంగా ఈరోజు క్వాడ్ దేశాల అధినేతలతో మరియు ప్రధానమంత్రులతో సమావేశం కావడం జరిగింది. క్వాడ్ దేశాల కూటమి అనగా 4 దేశాల కూటమి. 4 దేశాలు ఏవి అనగా ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఇండియా. ఈ 4 దేశాల కూటమిని క్వాడ్ దేశాల కూటమిగా మనం పిలుచుకుంటాం. క్వాడ్ దేశాల కూటమి ఇంకో నేమేమనగా క్యూఎస్డి అనగా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఈ క్వాడ్ దేశాల కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇండో పసిఫిక్ ఓషన్ మధ్య ఉన్నటువంటి ప్రాంతాల మధ్య ఉన్నటువంటి దేశాల మధ్య సహకారం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 2007లో స్టార్ట్ అవ్వడం జరిగింది. దీన్ని మళ్ళీ 2017లో రీఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మారిసన్ గారిని, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గారిని, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ గారిని, జపాన్ ప్రైమ్ మినిస్టర్ యోషిహిదే సుగా గారిని కలవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మారిసన్ గారికి ఒక బహుమతి ఇవ్వడం జరిగింది. ఆ బహుమతి నేమ్ ఏమనగా గులాబీ మీనాకారి నౌక. దీన్ని తయారు చేసింది ఎక్కడ తయారు చేశారంటే వారణాసి చేతివృత్తి కళాకారులు దీన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ గారికి గులాబీ మీనాకారి చెస్ బోర్డ్ని బహుమతిగా ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా జపాన్ ప్రైమ్ మినిస్టర్ యోషిహిదే సుగా గారికి చందనపు చెక్కతో చేసినటువంటి బుద్ధుని ప్రతిమ చందనపు చెక్కతో తయారు చేసినటువంటి బుద్ధుని ప్రతిమని ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే రెండవ టాపిక్ మోడీ స్పీక్స్ ఇన్ UNGA. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, UNGA అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ UNGA ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క 6 ప్రధాన విభాగాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన విభాగం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, అమెరికాలో ఉంది. దీని యొక్క ప్రెసిడెంట్ UNGA యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే అబ్దుల్ షాహిద్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూడవ టాపిక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్బస్ అగ్రిమెంట్. IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్బస్ అగ్రిమెంట్. ఈరోజు భారత వాయుసేన ఎయిర్బస్ కంపెనీతో విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 56 ఎయిర్క్రాఫ్ట్స్ C
C-295 C-295 అనే 56 ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎయిర్బస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీని యొక్క కాస్ట్ నియర్లీ 20,000 crores, నియర్లీ 20,000 crores ఆఫ్ మనీ. నియర్లీ 20,000 కోట్ల రూపాయలు పెట్టి 56 విమానాలను మనం ఎయిర్బస్ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. మామూలుగా మనం పర్వత ప్రాంతాలు అయితేనేమి ప్రతికూల పరిస్థితుల్లో మన సైనికుల్ని సామాగ్రిని తరలించడానికి ఈ C-295 విమానాలు చాలా ఉపయోగకరమైనవి. అందులో భాగంగా మనం మొదటి 16 ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం స్పెయిన్లోనే ఎయిర్బస్ కంపెనీ తయారు చేసి మనకి అందిస్తుంది. మిగిలిన 40 ఎయిర్ క్రాఫ్ట్స్ని, మిగిలిన 40 విమానాలని మన హైదరాబాద్లో ఉన్నటువంటి TASL, హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ద్వారా, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, ఈ TASL మిగతా 40 విమానాలను మనకు తయారు చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అందించడం జరుగుతుంది. ఈ ఎయిర్ బస్ 1970లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి రెనే ఓబర్మ్యాన్. దీని యొక్క ప్రజెంట్ CEO గౌలిమా ఫ్యూరీ. దీని యొక్క ఎయిర్ బస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే లీడెన్. C-295 ఎయిర్ క్రాఫ్ట్స్ దీని యొక్క కెపాసిటీ 2000 నాటికల్ మైల్స్, 2000 నాటికల్ మైల్స్ అండ్ అట్ ఏ టైమ్ 11 అవర్స్ జర్నీ. దిస్ ఈజ్ మీడియం రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. మనం ఇంకో విషయం మాట్లాడుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే IAF ప్రజెంట్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రజెంట్ చీఫ్ ఎవరంటే RKS భదౌరియా గారు. ఇతను సెప్టెంబర్ 30 రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు, అంటే పదవీ విరమణ చేస్తున్నారు. నెక్స్ట్ సెప్టెంబర్ 30 తర్వాత మనకి కొత్త ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ రాబోతున్నారు. అతని నేమ్ ఏమిటంటే ఎయిర్ మార్షల్ విక్రమ్ రామ్ చౌదరి. ప్రస్తుతానికి RKS భదౌరియా గారు ఉన్నారు. కానీ సెప్టెంబర్ 30 తర్వాత మనకి ఎయిర్ మార్షల్ విక్రమ్ రామ్ చౌదరి గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అధిపతిగా మనకి బాధ్యతలు తీసుకోబోతున్నారు. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ మనకు తెలుసు మనోజ్ ముకుంద్ నర్వానే గారు. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ అడ్మైరల్ కరంబీర్ సింగ్. అదేవిధంగా సిడిఎస్ అనగా మనకు తెలుసు, ఇది కొత్తగా మనం జనవరి 1, 2020లో కొత్తగా ఈ పోస్ట్ను క్రియేట్ చేయడం జరిగింది. ఈ సిడిఎస్ అంటే ఏమంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రజెంట్ సిడిఎస్ ఎవరంటే జనరల్ బిపిన్ రావత్ గారు. ఈ సిడిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని, ఇండియన్ ఆర్మీని, ఇండియన్ నేవీని ఈ మూడింటిని కోఆర్డినేట్ చేస్తూ ఉండే పదవి సిడిఎస్ పదవి.
ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మాట్లాడుకోబోయే 4వ టాపిక్ ఏమనగా వరల్డ్స్ హైయెస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్. వరల్డ్స్ హైయెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్, ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్. ఇట్ ఈస్ ఇనాగరేటెడ్ అట్ కాజా విలేజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. World's highest electric vehicle charging station is inaugurated at Kaza village in Himachal Pradesh. ఇది ఎంత హైట్లో ఉందంటే నియర్లీ 500 ఫీట్ హైట్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఇది వరల్డ్స్ హైయెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్. ఇందులో భాగంగా మనం మాట్లాడుకుంటే హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే హిమాచల్ ప్రదేశ్ ప్రజెంట్ సీఎం జైరామ్ ఠాకూర్ గారు, అదేవిధంగా ప్రజెంట్ గవర్నర్ విశ్వనాథ్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారు. ఇంతకుముందు మీకు తెలుసు బండారు దత్తాత్రేయ గారు ఉండేవారు. ప్రజెంట్ ఆయన ప్లేస్లో అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతని ప్లేస్లో ప్రస్తుతానికి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారు గవర్నర్గా కొనసాగుతున్నారు. నెక్స్ట్ టాపిక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన గెజిట్ నోటిఫికేషన్లో ఏ పార్టీస్ జాతీయ పార్టీలు, ఏ పార్టీలు ప్రాంతీయ పార్టీలు, ఏవేవి గుర్తింపు పొందని పార్టీలు, ఈ 3 లిస్ట్ని మనకి ఈరోజు గెజిట్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి మనం పరిశీలిస్తే నేషనల్ పార్టీస్ అనగా జాతీయ పార్టీలుగా 8 పార్టీలకి గుర్తింపునిచ్చింది. అవి ఏ పార్టీలు అంటే ఒకసారి చూద్దాం. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీఎంసీ, సిపిఐ, సిపిఎం, ఎన్సిపి అండ్ ఎన్పిపి. ఈ 8 పార్టీలను జాతీయ పార్టీలుగా గుర్తింపునిచ్చింది. వీటిలో మనకి తెలుసు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మీకు తెలుసు, బీఎస్పీ బహుజన్ సమాజ్వాద్ పార్టీ. దీని యొక్క అధ్యక్షురాలు వచ్చేసి మాయావతి గారు. అదే ఇంకా టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. దీని యొక్క అధ్యక్షురాలు మమతా బెనర్జీ గారు. అదేవిధంగా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, దీని యొక్క అధ్యక్షుడు డి రాజా. సిపిఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అంటారు, అయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అని మనం అనుకుంటాం. దీని యొక్క అధ్యక్షుడు సీతారాం యేచూరి. నెక్స్ట్ ఎన్సిపి అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ. దీని యొక్క అధ్యక్షుడు శరద్ పవార్ గారు. ఎన్పిపి నేషనల్ పీపుల్స్ పార్టీ. దీని యొక్క అధ్యక్షురాలు పిఏ సంగ్మా. ఈ నేషనల్ పీపుల్స్ పార్టీ ఈశాన్య భారతదేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి గుర్తింపు పొందిన ఏకైక జాతీయ పార్టీ. దీనికి నేషనల్ పార్టీగా ఎప్పుడు రికగ్నిషన్ వచ్చిందంటే 2019లో ఈశాన్య రాష్ట్రాల నుంచి గుర్తింపు పొందిన ఏకైక జాతీయ పార్టీ ఏదైనా నేషనల్ పీపుల్స్ పార్టీ. దీనికి అధ్యక్షుడు పిఏ సంగ్మా. ఇది ఏ స్టేట్స్లో ఉందంటే మేఘాలయ,
మణిపూర్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లోనూ ఈ నేషనల్ పీపుల్స్ పార్టీ అనేది ఉంది. దీంతో పాటుగా రీజనల్ పార్టీస్, ఆర్పీ అంటే రీజనల్ పార్టీస్గా 57 పార్టీస్ని రికగ్నిషన్ చేసింది. అరౌండ్ 27 స్టేట్స్, అంటే 27 స్టేట్స్లో 57 పార్టీలను ప్రాంతీయ పార్టీలుగా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్ మనకు తెలుసు, సుశీల్ చంద్ర గారు ప్రజెంట్ ఉన్నారు. సుశీల్ చంద్ర. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఏదైనా ఒక పార్టీ జాతీయ పార్టీగా కానీ ప్రాంతీయ పార్టీగా కానీ రికగ్నిషన్ పొందాలంటే ఏ కండిషన్స్ ఉండాలి, ఏ కండిషన్ అవి సాటిస్ఫై చేస్తే దానికి నేషనల్ పార్టీగా అవకాశం ఇస్తారు, నేషనల్ పార్టీగా గుర్తింపునిస్తారు. అదేవిధంగా ప్రాంతీయ పార్టీగా గుర్తింపునిస్తారు. అదేవిధంగా మనం చూస్తే అన్రికగ్నైజ్డ్ పార్టీస్ నియర్లీ 2796 పార్టీస్ ఉన్నాయి మన దేశంలో గుర్తింపు పొందని పార్టీలు వివిధ రాష్ట్రాల్లో దాదాపు 2796 పార్టీస్ ఉన్నాయన్నమాట. 2796 పార్టీస్ గుర్తింపు పొందని పార్టీలు ఉన్నాయన్నమాట. మనం మాట్లాడుకుంటే ఏదైనా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏ కండిషన్స్ సాటిస్ఫై చేయాలని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఏదైనా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ముఖ్యంగా 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. జాతీయ పార్టీ 3 కండిషన్స్. ఆ 3 కండిషన్ లేదంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే % ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ అక్రాస్ 3 డిఫరెంట్ స్టేట్స్. అంటే 3 వివిధ రాష్ట్రాల్లో, 3 వేరే రాష్ట్రాల్లో, మినిమం 3 వేరే రాష్ట్రాల్లో 2% ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సీట్లలో 2% ఆఫ్ సీట్స్ ఆ పార్టీ గెలుపొందాలి. అది కూడా 3 డిఫరెంట్ స్టేట్స్లో గెలుపొంది ఉండాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే లోక్సభ ఎలక్షన్లో కావచ్చు, జనరల్ అంటే లోక్సభ ఎలక్షన్లో కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కావచ్చు, మినిమం 6% ఆఫ్ ఓట్ షేర్ వచ్చి ఉండాలి. మినిమం 6% ఆఫ్ ఓట్ షేర్ 4 ఆర్ మోర్ స్టేట్స్లో వచ్చి ఉండాలి. అంటే 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో లోక్సభ ఎలక్షన్లో కావచ్చు, లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కావచ్చు, ఆ ఎలక్షన్లో మినిమం 6% ఆఫ్ ఓట్స్ వచ్చి ఉండాలి. దానితో పాటు 4 సీట్స్ ఇన్ లోక్సభ. దీనితో పాటు ఈ కండిషన్తో పాటు మినిమం 4 సీట్లు లోక్సభలో కలిగి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటంటే స్టేట్ పార్టీగా మినిమం 4 స్టేట్స్లో, అంటే మినిమం 4 రాష్ట్రాల్లో అది స్టేట్ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. ఏదైనా ఒక పార్టీని నేషనల్ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఈ కండిషన్ అన్నా సాటిస్ఫై చేయాలి, లేదా ఈ కండిషన్ అన్నా సాటిస్ఫై చేయాలి. లేకపోతే ఈ కండిషన్ అంటే 4 వేరే రాష్ట్రాల్లో అది స్టేట్ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. స్టేట్ పార్టీ అంటే రీజనల్ పార్టీగా మనం అనుకోవచ్చు. రీజనల్ పార్టీగా 4 స్టేట్స్లో అది గుర్తింపు పొందాలి. అప్పుడే దానికి ఈ 3 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేస్తేనే దాన్ని మనం నేషనల్ పార్టీగా మనం పిలుచుకుంటాం. నేషనల్ పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తింపునిస్తుంది. నెక్స్ట్ మనం రీజనల్ పార్టీస్ గురించి మాట్లాడుకుంటే, ప్రాంతీయ పార్టీల గురించి ప్రాంతీయ పార్టీలు 57 ఉన్నాయి. అవి ఏవి అంటే 27 స్టేట్స్లో ఉన్నాయి.
అక్రాస్ 27 స్టేట్స్లో 57 పార్టీస్కి రీజనల్ పార్టీస్గా గుర్తింపునిచ్చాం కదా. ఇందులో భాగంగా దీని కండిషన్స్, మెయిన్ కండిషన్ అంటే 5 కండిషన్స్ ఉన్నాయి. ఈ 5 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్, 5 కండిషన్స్ కాదు, ఈ 5 కండిషన్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే దానికి మనం ప్రాంతీయ పార్టీగా మనం గుర్తింపు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని గుర్తిస్తుంది. ఫస్ట్ కండిషన్ ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్లో మినిమం 6% ఆఫ్ సీట్స్ వచ్చి, లోక్సభ ఎలక్షన్స్ కాదు సారీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్లో మినిమం 6% ఆఫ్ ఓట్ షేర్ వచ్చి ఉండాలి. మినిమం 6% ఆఫ్ ఓట్ షేర్ రావడంతో పాటు 2 సీట్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే 2 ఎమ్మెల్యే సీట్స్ అనమాట. అంటే ఏదైనా ఒక పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మినిమం 6% ఆఫ్ ఓట్ షేర్ వచ్చి ఉండాలి. దాంతోపాటు 2 సీట్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మినిమం 2 సీట్లు వచ్చి ఉండాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే లోక్సభ ఎలక్షన్లో కూడా 6% ఆఫ్ ఓట్ షేర్ వచ్చి ఉండాలి. అంటే కొన్ని రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకసారి జరుగుతాయి, నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ ఒకసారి జరుగుతాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కొన్నిసార్లు ఏం చేస్తారంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ప్లస్ లోక్సభ ఎలక్షన్స్ 2 కూడా ప్యారల్గా ఒకటేసారి కండక్ట్ చేస్తుంటారు. అంటే 6% ఆఫ్ ఓట్ షేర్ ఇన్ లోక్సభ ఎలక్షన్స్ అలాంగ్ విత్ 1 సీట్ ఇన్ లోక్సభ. అంటే లోక్సభలో మినిమం 1 సీట్ వచ్చి ఉండాలి. అప్పుడే దాన్ని మనం ప్రాంతీయ పార్టీగా మనం గుర్తింపునిస్తాం. అంటే మనం కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తింపునిస్తుంది. మినిమం 3% ఆఫ్ సీట్స్ ఇన్ అసెంబ్లీ, టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అంటే మినిమం 3% ఆఫ్ సీట్స్ ఇన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే అంటే మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో మినిమం 3% ఆఫ్ ఎమ్మెల్యేస్ మనకు ఆ పార్టీకి వచ్చి ఉండాలి. లేదా అంటే ఈ కండిషన్ లేకపోతే మినిమం 3 మెంబర్స్ ఇన్ ఎమ్మెల్యేస్ అసెంబ్లీ, మినిమం 3 ఎమ్మెల్యేస్ ఇన్ అసెంబ్లీ. అంటే ఈ కండిషన్ అంటే ఈ రెండింటి కండిషన్స్లో ఏదైతే ఎక్కువ హైయెస్ట్, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ కండిషన్ తీసుకుంటారు. అంటే మినిమం 3% ఆఫ్ సీట్స్ అన్నా వచ్చి ఉండాలి టోటల్ ఎమ్మెల్యే దాంట్లో, లేకపోతే మినిమం 3 మెంబర్స్ అన్నా వచ్చి ఉండాలి. ఈ రెండింటిలో ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఏదైనా పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే 4వ కండిషన్ ఏంటంటే ఫర్ ఎవరీ 25 లోక్సభ సీట్స్కి 1 సీట్ గెలిచాలి, 1 సీటు విన్ అవ్వాలి. అంటే ఫర్ ఎవరీ 25 లోక్సభ సీట్స్కి కంపల్సరీగా 1 సీట్ గెలవాలన్నమాట. అంతకంటే తక్కువ అంటే మన ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్లో కౌంట్ చేసుకుంటాం. 25 లోక్సభ సీట్స్ లేనప్పుడు 22, 23 ఇట్లా ఉన్నప్పుడు దాన్ని ఫ్రాక్షన్లో తీసుకునేసి అది తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ 5th కండిషన్ అంటే ఫర్ ఎవరీ 25 లోక్సభ సీట్స్కి కంపల్సరీగా 1 సీట్ గెలిస్తేనే దానికి రీజనల్ పార్టీగా గుర్తింపునిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. లాస్ట్ కండిషన్ 5th కండిషన్ ఏంటంటే దీన్ని లీజర్ కండిషన్ కూడా అంటాం. ఏదైనా ఒక పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 8% ఆఫ్ ఓట్ షేర్ వస్తే ఆ పార్టీని కూడా మనం ప్రాంతీయ పార్టీగా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తిస్తుంది. ఇది నేషనల్ పార్టీకి అంటే జాతీయ పార్టీగా లేకపోతే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏ కండిషన్స్ అనేది ఇవి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం నెక్స్ట్ మాట్లాడబోయే టాపిక్ యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ వొజ్నియాక్. అంటే మనకు తెలుసు యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్తో పాటు స్టీవ్ వొజ్నియాక్ గారు కూడా యాపిల్ ఫౌండేషన్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ స్టీవ్ వొజ్నియాక్ ఇనాగరేటెడ్ ఈ న్యూ స్పేస్
ప్రాజెక్ట్ ఇస్ కాల్డ్ ప్రైవేటీర్ స్పేస్. ఈ ప్రైవేటీర్ స్పేస్ అనే దాన్ని ఈ యాపిల్ కోఫౌండర్ స్టీవ్ వోజ్నియాక్ గారు లాంచ్ చేశారు. మనకు తెలుసు, మనకి ఇప్పుడు స్పేస్ దాంట్లో మనకి స్పేస్ అంటే అంతరిక్షం దానికి సంబంధించిన విషయాల్లో చాలామంది ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ చాలా పోటీ పడుతున్నాయి. అదే దానిలో భాగంగానే మనకు తెలుసు ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఫౌండర్. ఇతను తెలుసు మనకి టెస్లా కంపెనీ ఓనరు. అదేవిధంగా జెఫ్ బెజోస్ మనకు తెలుసు. జెఫ్ బెజోస్ ఎవరంటే అమెజాన్ ఫౌండర్. అదేవిధంగా రిచర్డ్ బ్రాన్సన్ బిజినెస్ మ్యాగ్నెట్, యూకేకి సంబంధించిన వ్యక్తి. ఇతను మొత్తం వేరే చాలా దాదాపు 400 కంపెనీస్కి ఓనర్ అనమాట ఇతను. వీళ్ళు ముగ్గురు కూడా స్పేస్ దాంట్లో కాంపిటీషన్గా ఉన్నారన్నమాట. సో వీళ్ళని చూసుకునేసి ఇతను కూడా స్టీవ్ వోజ్నియాక్ కూడా ప్రైవేటైర్ స్పేస్ అనే ఒక కొత్త దాన్ని అతను కూడా ఒక కంపెనీ అతను కూడా ఒకటి ఇనాగ్రేట్ చేశారు, లాంచ్ చేశారు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్ బంగబంధు బాపు డిజిటల్ ఎగ్జిబిషన్ ఎక్కడంటే ఢాకా. తెలుసు మనకి ఢాకా అంటే బంగ్లాదేశ్ క్యాపిటల్. అంటే బంగబంధు బాపు డిజిటల్ ఎగ్జిబిషన్ ఈజ్ లాంచ్డ్ ఇన్ ఢాకా, బంగ్లాదేశ్. మనకు తెలుసు బంగబంధు అంటే ఎవరు? ముజీబుర్ రెహమాన్. మనకి బాపు అంటే తెలుసు గాంధీ. మన ఇండియాకి గాంధీ గారు ఎలానో బంగ్లాదేశ్ కూడా వాళ్ళు ముజీబుర్ రెహమాన్ గారిని అంతగా గౌరవించుకుంటారన్నమాట. వీళ్ళిద్దరిని స్మరించుకుంటూ డిజిటల్ ఎగ్జిబిషన్ని ఢాకాలో స్టార్ట్ చేశారు. ఈ ముజీబుర్ రెహమాన్ గారు సెంటనరీ అంటే 100 years. ఇతను జన్మించి బర్త్ సెంటనరీ అంటే ఇతను జన్మించి 100 years సందర్భంగా దీన్ని. అదేవిధంగా మహాత్మా గాంధీ 150th బర్త్ యానివర్సరీ వాడిది మహాత్మా గాంధీ గారి. అదేవిధంగా బంగ్లాదేశ్ ఇండియా మధ్య యొక్క సంబంధాల్లో దాదాపు గోల్డెన్ జూబ్లీ అన్నమాట. గోల్డెన్ జూబ్లీ అంటే తెలుసు మనకి 50 years అన్నమాట. 50 years అంటే బంగ్లాదేశ్ ఇండియా మధ్య మన యొక్క భాగస్వామ్యంలో కావచ్చు, మన దగ్గర కోఆపరేషన్లో కావచ్చు, మన బంగ్లాదేశ్ మనకి నియర్లీ 50 years మధ్య 50 years నుంచి సహకారం ఉంది. కాబట్టి 1971 నుంచి అంటే వారి యొక్క స్వతంత్రంలో మనం సహాయం చేసాము. అప్పటి నుంచి బంగ్లాదేశ్కి మనకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికి ఈ మూడిటికి గుర్తుగా బంగబంధు బాపు డిజిటల్ ఎగ్జిబిషన్ ఢాకాలో ప్రారంభించారు. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఏసీఐసి అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్. అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ దీన్ని జైపూర్లో లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారు? ఈ ప్రోగ్రామ్ని జైపూర్లో లాంచ్ చేశారు, రాజస్థాన్ జైపూర్. ఏ కాలేజ్ చేశారంటే వివేకానంద గోల్డెన్ యూనివర్సిటీ. వివేకానంద గోల్డెన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ ఏసీఐసి అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ని ఈ సెంటర్ని స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ ఇన్నోవేషన్ సెంటర్, ఫస్ట్ వన్ ఇన్ ఇండియా. దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఏమంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్.
అదేవిధంగా నీతి ఆయోగ్. ఈ మూడు కలిసి ఈ ACIC అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారన్నమాట. కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ గోర్డన్ బ్రౌన్. Gordon Brown has appointed as ambassador for global health financing by the WHO. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇతన్ని అంబాసిడర్గా నియమించింది. దేనికంటే గ్లోబల్ హెల్త్ ఫైనాన్సింగ్కి. ఈ గ్లోబల్ హెల్త్ ఫైనాన్సింగ్ ఏం చేస్తుందంటే కోవిడ్ వ్యాక్సినేషన్లో బాగా సంపన్న దేశాలు, అల్పదేశ దేశాలకు కూడా వ్యాక్సిన్లు సరఫరా చేయడంలో ఇది మెయిన్గా ఎక్కువ కీ రోల్ చేస్తుంది అన్నమాట. మనకు తెలుసు WHO హెడ్ టెడ్రోస్ అదనం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే జెనీవా, స్విట్జర్లాండ్. ఇది 1948లో ప్రారంభించడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేసి బంగాళాఖాతంలో తుఫాను. మన బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి తుఫానుగా మారి ఈ నెల 26వ తారీఖున మన ఉత్తరాదిలో వైజాగ్ దగ్గర నుంచి ఒడిశాలోని గోపాల్పూర్ మధ్యలో మన తీరం దాటే అవకాశం ఉంది. ఆ తుఫాన్ నేమ్ ఏంటంటే తుఫాన్ నేమ్ ఇంకా పెట్టలేదు. తుఫాన్ నేమ్ ఏ నేమ్గా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయంటే గులాబ్. ఏ దేశం ఈ తుఫాన్కి ఈ నేమ్ గులాబ్ అనే పేరును సూచిస్తుందంటే పాకిస్తాన్. మనకు తెలుసు తుఫాన్స్ని అట్లా నేమ్స్ పెట్టే క్రమంలో ఒక్కొక్క దేశం ఒక్కొక్కసారి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్లో ఒక్కొక్క దేశం ఒక్కొక్క తుఫాన్కి ఒక నేమ్ ఇస్తుంది. దానిలో భాగంగానే ఇంకా ఈ నేమ్ ఇంకా పెట్టలేదు, కానీ ఈ నేమ్ పెడతారని చెప్తున్నారు అన్నమాట. ఈ నేమ్ సూచిస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అమితావ్ ఘోష్ జంగిల్ నామా. మనకు తెలుసు అమితావ్ ఘోష్ గారు మంచి రైటర్ అని. అతను రాసిన జంగిల్ నామా అనే బుక్ ఆడియో బుక్గా రిలీజ్ అయింది. ఇది జంగిల్ నామా అనేది ఆడియో బుక్గా రిలీజ్ అయింది. మనకు తెలుసు అమితావ్ ఘోష్ గారు 54th జ్ఞాన్పీఠ్ అవార్డీ. జ్ఞాన్పీఠ్ అవార్డీ అన్నమాట. ఇతను ఇంగ్లీష్లో రాస్తుంటాడు నావల్స్. 2018లో ఇతనికి జ్ఞాన్పీఠ్ పురస్కారం లభించింది. అదే 2019లో నంబూద్రి కేరళకు చెందిన వ్యక్తి మలయాళం లాంగ్వేజ్లో ఇతనికి జ్ఞాన్పీఠ్ పురస్కారం లభించింది. నెక్స్ట్ మనం ద హిమాలయాస్ ఫ్రాక్చర్డ్ ఈ బుక్ ద హిమాలయాస్ ఫ్రాక్చర్డ్ సబ్ టైటిల్ ఏంటంటే ద పాస్ట్ షాడోస్ ప్రజెంట్ ఇన్ ఇండియా-చైనా రిలేషన్స్. ఈ బుక్ ఆథర్ ఎవరంటే నిరుపమ రావు. ద హిమాలయాస్ ఫ్రాక్చర్డ్ అనే బుక్ ఆథరు నిరుపమ రావు గారు. అదేవిధంగా ఒక బుక్ ఈరోజు ఉంది, ది లాంగ్ గేమ్. ఈ బుక్ కూడా దీనికి సబ్ టైటిల్ ఏంటంటే హౌ చైనా నెగోషియేట్ విత్ ఇండియా. ఈ బుక్ ఆథరు గోపాల్ గోఖలే.
సారీ గోపాల్ గోఖలే కాదు, విజయ్ గోఖలే. విజయ్ గోఖలే గారు ద లాంగ్ గేమ్ అనే బుక్ని రచించారు, ఈరోజు రిలీజ్ జరిగింది. అదేవిధంగా మనం డేస్ గురించి మాట్లాడుకుంటే, డేస్ సెప్టెంబర్ 25 కదా. సెప్టెంబర్ 25ని వరల్డ్ ఫార్మసిస్ట్ డేగా, వరల్డ్ ఫార్మసిస్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. దీని యొక్క థీమ్ వచ్చేసి ఫార్మసీ ట్రస్టెడ్ యువర్ హెల్త్. ఫార్మసీ ట్రస్టెడ్ యువర్ హెల్త్ అనేది ఒక థీమ్, దీని యొక్క థీమ్ అన్నమాట. ఇది 2009లో వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఫార్మసీలో ఏది రిజల్యూషన్ చేసిందంటే FPI, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మసీ. ఇది 2009 వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఫార్మసీలో ఒక రిజల్యూషన్ చేసింది, ఫార్మసిస్ట్ కూడా ఒక డే ఉండాలి అని. అది సెప్టెంబర్ 25 మనం వరల్డ్ ఫార్మసిస్ట్ డేగా జరుపుకుంటాం. సెప్టెంబర్ 25 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఏ అంత్యోదయ దివస్. ఈ అంత్యోదయ దివస్ని 2014 సెప్టెంబర్ 25న డిక్లేర్ చేశారు. 2015 నుంచి సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టాం. ఎవరి బర్త్డే సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటామంటే ద బర్త్ యానివర్సరీ ఆఫ్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి బర్త్డే సందర్భంగా మనం సెప్టెంబర్ 25ని అంత్యోదయ దివస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ అంత్యోదయం? అంత్యోదయ మీన్స్ ద అప్లిఫ్టింగ్ ఆఫ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్, లేకపోతే ద రైజ్ ఆఫ్ ద పూర్. ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళని పైకి తీసుకొచ్చే ఉద్దేశమే అంత్యోదయ అంటే. అందుకే మనం మన రేషన్ కార్డులో మనం చూస్తే WAP కార్డ్స్ అని, మన రేషన్ కార్డు నెంబర్ ప్రతిదీ WAPతో కానీ, RAPతో కానీ, JAPతో కానీ మొదలవుతాయి. ఎవరైతే ఏవైతే మొదలవుతాయి, ఏవైతే ఏమంటే అంత్యోదయ కార్డ్స్ అంటారు. ఈ అంత్యోదయ కార్డ్స్కి 35 kgs ఆఫ్ రైస్. ఈ కార్డులో ఉన్న వాళ్ళకి ఎవరికైతే వాళ్ళు మన ప్రతి WAP కార్డ్స్ కావచ్చు, JAP కార్డ్స్లో వీళ్ళ కార్డ్స్లో ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ప్రతి మంత్ ఒక పర్సన్కి 5 kgs రైస్ ఇస్తే, ఎవరైతే అంత్యోదయ యోజన ఆ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళు ఒక పర్సన్ ఉన్నా కూడా వాళ్ళకి మనం 35 kgs ఆఫ్ రైస్ ఇస్తాం. అంటే వీళ్ళు పూరెస్ట్ ఆఫ్ పూర్ అని మనం రికగ్నిషన్ చేసినాం. కాబట్టి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గురించి మాట్లాడుకుంటే ఇతను co-founder ఫర్ RSS. ఓకేనా, co-founder ఫర్ RSS తెలుసు. RSS అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి co-founder అనమాట. ఇతనితో పాటు ఈ RSS ఫౌండర్ ఎవరంటే బాలూజ్ మహాశబ్దం. ఇతను RSS అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారితో పాటు బాలూజ్ మహాశబ్ద గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని స్థాపించారు. అదేవిధంగా ఇతను రాష్ట్రధర్మం అనే ఒక మంత్లీ మ్యాగజైన్, అదేవిధంగా పాంచజన్యం అనే వీక్లీ మ్యాగజైన్, నెక్స్ట్ స్వదేశీ అనే డైలీ పేపర్ని ఈయన ప్రచురించేవాడు అన్నమాట. ఇది మనం ఈరోజు మాట్లాడుకున్నాం మనం మొత్తం కరెంట్ అఫైర్స్ గురించి.